నమస్కారం సార్. బాగా వెయిట్ చేయించానా? పవర్ కోసం 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలు లెక్క కాదు. కూర్చో. సీఎం ఈసారి కూడా ఈయనే వస్తాడంటున్నారు. రాకూడదు. పదవి లేని పొలిటి ఇప్పుడు లేని వాళ్ళు నీకు ఇంత ఉద్రేకం. చూడు బాబు, ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని సాధు జంతువులే ఉండేవి. గొర్రెలు, మేకలు, ఆవులు, జింకలు, కుందేళ్లు లాంటివి. ఒక్క క్రూర జంతువు కూడా ఉండేది కాదు. అందువల్ల అవన్నీ ఆ అడవిలో సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా బతుకుతుండేవి. ఈ మేకలున్నాయి చూసావు, వీటికి ఆకలి ఎక్కువ. ఆకలికి మించి తిండి ఎక్కువ. 1 కిలో ఆకలేస్తే 2 కిలోలు తింటాయి అవి. అలా తిని తిని చెట్లకున్న ఆకులన్నీ తినేసాయి. ఎలా అంటే మన ప్రభుత్వాధికారులు లంచాలు తింటున్నట్టు అవసరానికి మించి తినేసాయి. దాంతో అడవంతా మూడుబారిపోయింది. పచ్చదనం లేక మేఘాలు రాలేదు, వర్షాలు పడలేదు, నీళ్లు లేక కొత్త మొలకలు రాలేదు. సాధు జంతువులన్నీ తిండి లేక పాప మలమలమాడిపోయాయి. వాటి బతుకు దుర్భరం అయిపోయింది. చచ్చిపోయే స్థితికి వచ్చేసాయి. అడవంతా దుర్భిక్షం. ఇప్పుడు ఎలా రా భగవంతుడు అనుకున్న టైంలో ఆ అడవిలో పులి ఎంటర్ అయింది. ఒక్కొక్క మేకని చంపి తినడం మొదలెట్టింది. ఒక్కొక్క మేక చూస్తూ ఉంటే మళ్ళీ చెట్లు చిగురించడం మొదలెట్టాయి. ఆ పచ్చదనం చూసి మేఘాలు వచ్చాయి, వర్షాలు పడ్డాయి, మళ్ళీ మొలకలు వచ్చాయి. క్రమేపీ అడవంతా సస్యశ్యామలమైంది. ఇప్పుడు మన దేశంలో దుర్భిక్షం ఉంది. పులి రావలసిన టైం అయింది. ఆ పులివి నువ్వే కావాలి. నిన్ను పెద్ద పులిని నేను చేస్తాను. ఇక నుంచి ఎవరినైనా నువ్వు కొట్టాలి గాని నా పెద్ద పులి మీద చెయ్యి వేసే ముందు ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు ఆలోచించాలి.